స్ట్రాబెర్రీలు చూసిన వెంటనే తినేయాలి అనిపించేలాగా షైనీగా భలే ఉన్నాయి కదండి. మన గార్డెన్లో ఎప్పుడు అలా స్ట్రాబెర్రీలు పండితే ఎంత బాగుంటుందండి. కాకపోతే ఇక సీజను అయిపోతుందండి. ఈరోజు మార్నింగు ఏదో పని మీద టెర్రస్ గార్డెన్లోకి వెళ్ళానండి. అనుకోకుండా హార్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అందుకనే అవన్నీ ఇలాగా ఈ వాటర్ అది చేసే ఆ బకెట్లోనూ వేసుకుని వచ్చేసానమాట. చాలా ఉన్నాయండి. అటు పూలు, పళ్ళు, కాయగూరలు, మామిడి రెమ్మ, ఆకుకూరలు ఇలాగ ఒక్కొక్కటిగా తీస్తాను చూడండి. సంపెంగలు ఎక్కువ పుయ్యట్లేదండి. కానీ 1, 2 పూలైనా చాలు కదండి. ఇక టమోటాలు దోరవి కూడా కోసేసానండి. మనం అలా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ తీసేసుకుంటూ ఉంటే ఆ చెట్లు కూడా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి మనకి కొత్తగా మళ్ళీ పూత వచ్చి దిగుబడి రావడానికి ఛాన్స్ ఉంటుంది కదండి. అందుకని ఇక టమోటాలు చాలా వరకు హార్వెస్ట్ చేసేసాను. పూలల్లో బ్లూ ఆల్మండా గురించి చెప్పలేదండి మీకు. పాలకూర కూడా హార్వెస్ట్ చేసామండి. చెప్పాలంటే మొత్తం కంప్లీట్ టోటల్ అంటే అటు పూలు, పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు ఇలాగ అన్నీ ఉన్నట్టండి. కోసినప్పుడు నేను గమనించలేదు కానీ ఆ తీరా ఇప్పుడు సర్దుతూ ఉంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటే అండి మనకి అవసరమయ్యే అంటే పూజకి పూల దగ్గర నుంచి అటు కాయగూరలు, పళ్ళు, ఇవన్నీ కూడా చక్కగా ఈరోజు హార్వెస్ట్ చేయడం జరిగిందండి. అనుకోకుండా ఒకసారి ఇలాగే తమాషాగా మనకి జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ మినీ హార్వెస్ట్ అయినా మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి. ఇదిగోండి అడుగున చిక్కుడుకాయలు కూడా కొద్దిగా. పాలకూర ముదిరిపోతుందండి. అందుకని మొత్తం హార్వెస్ట్ చేసేస్తానమాట. ఇంకా చిగుళ్ళు అవి ఉన్నాయి. అవి అలాగా మళ్ళీ ఇంకో 10, 15 రోజులకి ఎదుగుతాయి ఆకులు అని హార్వెస్ట్ చేసేసాను. కొద్దిగా చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, ఇంకా మనకి వంటింటికి అవసరమైనవన్నీ వచ్చేసినట్టేనండి. ఈరోజు ఇంట్లో చిన్న పూజా కార్యక్రమం ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇలాగా చిన్న మామిడి రమ్మ కూడా తీసుకొచ్చానండి. ఈ పాలకూర చాలా ఎక్కువగా ఉంది కదా, మనకి మిగిలిన కాయగూరలు అక్కడ ఏమున్నాయో ఏంటో కూడా ఏమీ కనిపించట్లా. అందుకని ఈ పాలకూరని యువతల ప్లేట్లో కూడా సర్దేస్తున్నానండి. ఒక కరివేపాకు ఒకటి తక్కువైందేమో, మిగిలిన వంట సామాగ్రి అంతా వచ్చేసినట్టే. ఇదిగోండి ప్లేట్లలో సర్దాను. భలే బాగుంది కదండి ఈరోజు హార్వెస్ట్. చక్కగా నిండుగా నిగనిగలాడుతూ స్ట్రాబెర్రీస్. ఈ సంవత్సరం మా గార్డెన్లో స్ట్రాబెర్రీస్ చాలా బాగా వచ్చినాయండి. ఎలా పెంచాలి ఏంటన్నది నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. అసలు చెప్పాలంటే లేట్గా పాతాము, కాస్తాయో లేదో అనుకున్నది. చక్కగా ఈ సంవత్సరం ఇలా స్ట్రాబెర్రీస్ మా గార్డెన్లో పండడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక కొత్తగా పూత ఏమీ రావట్లేదండి. ఈ స్ట్రాబెర్రీస్ పండించుకోవడం కోసం మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు ఎదురు చూడాలేమో.